హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టమాటా వంకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా పచ్చిమిరపకాయలని, టమాటాలు ఈ 2 కళాయిలు వెడల్పాటి కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకుందాం. పచ్చిమిరపకాయలను అలాగే డైరెక్ట్గా వేసేయకుండా 2 ముక్కలు చేయండి. ఎందుకంటే పేలుతాయి అనమాట, మొహం మీద పేలే ఛాన్స్ ఉంటుంది. అందుకని 2 ముక్కలుగా చేసామనుకోండి అవి వేగుతాయి తప్ప పేలవు అనమాట. సో టమాటాలు ఇలా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని అవి కొంచెం మూత పెట్టుకొని వేగనివ్వాలి. అయితే కొంచెం టమాటాలు ఏంటంటే ఈ రోజుల్లో బాగా మెత్తగా ఉడకట్లేదు. అందువల్ల కొంచెం మనం ఉప్పు కూడా వేసుకుందాము. వేసుకుంటే బాగా తొందరగా మగ్గే ఛాన్స్ ఉంటుంది, వాటర్ అంతా బయటకు వచ్చేసేసి. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత ఇలా వేపుకోవాలి ముక్కలు కట్ చేసేసుకొని. అప్పుడప్పుడు నోరు కొంచెం వికారంగా అనిపిస్తుందండి. అలాంటప్పుడు ఈ రోటి పచ్చళ్ళు చేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం తింటే అసలు ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. నోరు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు 1 వీక్లో ఒకసారి అలా చేసుకోవాలి. ఓకేనా? ఇలా మనం కలిపేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకున్నాం కదా. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెడదాం. టమాటాలు మగ్గుతాయి, ఎందుకంటే బాగా గట్టిగా ఉన్నాయి. ఈ రోజులు తొందరగా మగ్గట్లేదు, తొక్కలుగా ఉంటుంది కొంచెం పచ్చడి నూరుతుంటే. ఇలా వేగిన తర్వాత 2 వంకాయలు తీసుకున్నానండి వంకాయ పచ్చడికి. ముందుగా 2 వంకాయలు సరిపోతాయి, మరీ ఎక్కువగా ఉంటే బాగోవు. వంకాయలు 2 వేసుకుందాము. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకొని పెట్టుకుందాం. ఈలో చూసారు కదండి, ఇలా ఆయిల్ బయటకు వచ్చి కొంచెం మగ్గిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ అదే కళాయిలో కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్నాం కదా, వాటర్లో కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, వాటర్లో అవి వేద్దామండి. చిన్న ముక్కలుగా అయితే చాలు, మరీ చిన్నగా వద్దు, మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం వీటిలోనే కొంచెం సాల్ట్ కూడా వేద్దాం, లేదంటే కొంచెం కండ్రెక్కిపోతాయి మళ్ళీ. ఇదిగోండి ఇలా బౌల్ పక్కన పెట్టేసుకుందాం, చల్లారనిద్దాం. వేడిగా నూరుకోకూడదు ఎప్పుడు పచ్చడి కూడా, అవి చల్లారాలి వేయించినవి. ఓకేనా? ఇది చల్లారలేపు ఇప్పుడు వంకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు కూడా వేసేసుకొని వేయించేద్దాం. మూత పెట్టక్కర్లేదు, లేదంటే లేతగా ఉన్నాయి కదా మగ్గిపోతాయి మళ్ళీ బాగా. అందుకని మూత పెట్టకుండా వేయించుకుందాము. ఒక 2 మినిట్స్లో ఇవి వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చడి నూరడానికి ఏమేమి కావాలంటే వెల్లుల్లి రెబ్బలు, కల్లుప్పు, కరివేపాకు, జీలకర్ర, ఇవి 3 ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. ఒక ప్లేట్లో పెట్టుకొని ఇదిగోండి టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇదిగోండి వంకాయలు ఇలా అయిన తర్వాత ఆపేసాం అనమాట. అయితే ముందుగా ఇప్పుడు ఇప్పుడు ప్లేట్లో చూపించాను కదా, వెల్లుల్లి, జీలకర్ర, కల్లుప్పు, కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం విటమిన్స్ కూడా వస్తాయి, బాగుంటుంది టేస్ట్ కూడా. కల్లుప్పు కూడా వాడితే ఇలాంటి వాటికి మ్యాక్సిమం కల్లుప్పు వాడడానికి ట్రై చేయండి. జీలకర్ర, చింతపండు, వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి నూరేసుకున్నాం కదండి, కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని నూరుకుందామండి. టమాటాలు కొంచెం లూజ్గా ఉంటాయి కదా, కళ్ళలో చిందిపోతాయి, మళ్ళీ పచ్చిమిరపకాయలు నలగవు. అందుకని ముందు పచ్చిమిరపకాయలు మెత్తగా నూరుకున్న తర్వాత వంకాయ ముక్కలు వేసుకుందాం. ఓకేనా? టమాటా లాస్ట్లో యాడ్ చేసుకుందాం అనమాట. ఓకేనా? ముందు పచ్చిమిరపకాయలు దంచుకుందాము, కంట్లో పడకుండా నిదానంగా నూరుకోండి. ఓకేనా? తర్వాత ఇవి కొంచెం మరీ మెత్తగా కాటుకులాగా నూరుకోకండి, కొంచెం కచ్చాపచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఆ టేస్ట్. ఓకేనా? ఇలాగా కచ్చాపచ్చిగానే నూరుకోండి. అప్పుడప్పుడు మేమైతే వీక్లో ఒక 4 టైమ్స్ అయినా చేసుకుంటామండి రోటి పచ్చడి అనేది, మాకు ఫేవరెట్ అనమాట. అది ఉండాల్సిందే కంపల్సరీగా. ఒక ముద్దలో అయినా మేము ఆ పచ్చడి వేసుకొని తింటాము. అయితే ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసుకుని అవి కూడా కచ్చాపచ్చిగా నూరుకున్న తర్వాత, అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, వేపినప్పుడు సాల్ట్ వేశారు, ఇప్పుడు పచ్చళ్ళలో కూడా కల్లుప్పు వేశారు, ఎక్కువైపోతుందేమోనని. మనం వేయించేటప్పుడు కొంచెమే వేసుకున్నామండి. అయితే నూరుకునేటప్పుడు కూడా కొంచెం అవసరం అయ్యిద్ది, కొంచెం వేసుకున్నాం. అందుకని మరీ అంత ఎక్కువ వేసుకోలేదు, అంత పచ్చడి క్వాంటిటీకి సరిపోతుంది ఆ ఉప్పు. నేను చూసిన దాన్ని బట్టి మీరు చూడండి, టేస్ట్ చూసుకొని ఉప్పు, తర్వాత కావాలంటే మళ్ళీ లాస్ట్లో నూరిన తర్వాత లాస్ట్లో ఒకసారి అలా తిప్పుకొని దించుకోవచ్చు, గిన్నెలో తీసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసాం కదా, టమాటాలు కూడా మెత్తగా అలా 2 సార్లు అలా తిప్పామంటే బాగా కలిసిపోతాయండి. ఇలా కలుపుకుంటే చాలు. ఇలా ఈ ప్రాసెస్లో కలుపుకుంటే మొహం మీద పడకుండా, కింద పడకుండా చట్నీ బాగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడే టేస్ట్ చూసేసుకోండి, ఉప్పు చూసుకొని తగ్గితే కొంచెం కలుపుకోండి. టమాటా వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలో తింటుంటే ఉంటుందండి. చికెన్ కర్రీ అంత బాగుంటుంది. ఇంత కష్టపడి రోట్లో నూరాను కదా, ఒక్క లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.